లేనట్టుంది. ఇక్కడొక జయంతు, అక్కడొక జయంతు. అసలు వీరిలో యువరాజు ఎవరా అని. ఎవరు వైద్య మహాశయ? తమరికి తెలిసే ఉండాలి. నిజం చెప్పకపోతే ఈ ప్రాణం తక్కువ. క్షమించండి, వీరే యువరాజా వారు. మహామంత్రి వీరికి విషప్రయోగం జరిగిందని నన్ను రావించి చికిత్స చేయమన్నారు. చేస్తున్నా అంతే, ఇంకేమీ తెలియదు. క్షమించండి. చాలా శ్రమ పడుతున్నారు. అవధాని, మా అనుమానం అక్షరాలా నిజమై ఇదంతా ముసలినక్క ఆ బికారిని అడ్డు పెట్టుకుని ఆడుతున్న నాటకం. ప్రభు, ఇతన్ని వెంటనే అంతం చేద్దాం. ఆగు. వీడు చనిపోతే ఆ మోసగాడిని గద్దె నుంచి దించడం ఎలాగా? మామూలుగా వాడి ఆట కట్టాలంటే యువరాజు బ్రతికుండాలి. ప్రభు, రాజుగా నటిస్తున్న ఆ మోసగాడిని బహిరంగంగా ఎదిరించి వాడి మోసం బయట పెట్టేస్తే మన కాళ్లను మనమే నరుక్కున్నట్టుంటుంది. ఇదంతా సింహాసనం నాకు దక్కకూడదని ఆ ముసలి నక్క పన్నిన పన్నాకు. ఇందులో మహారాణి యువరాణి కూడా చేతులు కలిపారు. ఇందరినీ కాదని ఎదిరిస్తే ప్రజల్లో సంక్షోభం తప్పదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. మోసానికి మోసమే ప్రతిక్రియ. దళపతి, వెంటనే జయంతులు లోహదుర్గం చేసి అప్రమత్తుడమై ఉండాలి. చెప్తా. చూస్తారే, బండిలో జాగ్రత్త. అందరూ బయలుదేరండి. ఓ, ఇక్కడున్నావా? నా పిలుపుకు బదులు లేకపోయేసరికి ఇంకా రాలేదనుకున్నాను. ఎంతో నిస్పృహపడ్డాను. రాధా, మహారాణి, మీరా ఇక్కడ? ఏ ఆశ్చర్యంగా ఉందా మీకు? అర్ధరాత్రి వేళ కోట విడిచి ఎందుకు వచ్చానని అడుగుతున్నారా? అది కాదు మహారాణి, మంచు పడుతోంది. మందిరానికి పెడదాం పదండి. నా మీద ఎంత అభిమానం ఉన్నట్టు ఎందుకు నటిస్తారు? మహారాణి, నా కళ్ళు కప్పాలని ప్రయత్నించకండి. మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో నాకు బాగా తెలుసు. ఎవరి రాధా? మహారాణి, ఆ విషయం మీరు నన్ను ప్రశ్నించకూడదు. నన్ను అపార్థం చేసుకో. ప్రభు, మీరెంతో మారిపోయారు. రాజ్యాభిషేకానికి పూర్వం కనీసం నన్ను కన్నెత్తైనా చూసేవారు. ఇప్పుడేమో కుంటి సాకులతో నాకు దూరంగా ఉంటున్నారు, ఉంచుతున్నారు. నేనేం పాపం చేశాను? నేను మీకెందుకు పగైపోయాను? ఒక్కసారైనా నన్ను నవ్వుతూ పలకరించారా? మహారాణి, మహారాణి, మీరు నన్ను మాటలతో చిత్రవశ చేస్తున్నారు. నిజానికి మీరే నన్ను చిత్రవద చేస్తున్నారు. నా మొహం చూసి చెప్పండి. నన్ను అంటరాని దానిగా చూస్తూ నాకు దూరంగా తిరగడంలో మీ అభిప్రాయం ఏమిటి? మహారాణి, నాకు తెలియకుండా ఏదైనా అపరాధం చేశానా? చేస్తే మన్నించండి. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నన్ను మాత్రం ఎలా హింస పెట్టకండి. ఏమని చెప్పను? నిప్పులాంటి మీరు అపరాధం చేశారని ఎలా చెప్పను మహారాణి? అంటే నేనంటే మీకు మనసు విరిగిపోయిందా? అయ్యో భగవంతుడా! ఆ భగవంతుడు కూడా మీ ప్రవర్తనను హర్షించండి. ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి. నేను మీ భార్యగా బ్రతికుండడం, ఈ దుర్గతి నుంచి శాశ్వతంగా దూరం అవడము. మీ మాంగళ్యం మీద 2 రోజులు ఊరిం పట్టండి. అంతకంటే మిమ్మల్ని ఏమి కోరను మహారాణి. కట్టుకున్న భర్త అనురాగం కరువైన తరువాత ఆ ఆడది బ్రతికుండడమే అనవసరం. నిజమేనమ్మా, కానీ చిరంజీవి అంత కఠినాత్ముడు కాడు. మీకు తెలియదు అత్తయ్య గారు, ఎన్నాళ్ళు మీ అబ్బాయి ఎన్ని విలాసాల్లో మునిగి తేరుతున్నా తనలో కంట చూసేవారు, నవ్వుతూ నాతో మాట్లాడేవారు. ఇప్పుడు నన్ను ఎంత రంపపోత పెడుతున్నారో మీకే తెలుసు.
అన్నయ్య గారు అర్ధరాత్రి అప్పుడు అంతపురం ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? ఒక పల్లెటూరు పిల్ల దగ్గరికి. లలిత, నేను కళ్ళారా చూశాను అత్తయ్య. రాజ్యాభిషేకంతో చిరంజీవి ప్రవర్తనలో మార్పు వచ్చిందని సంతోషించాను. అబ్బాయితో నేను మాట్లాడతానులేమ్మా. వద్దయ్యా, వద్దు. నీకు తెలీదు, నువ్వు ఊరుకోలేదు. ఊరుకో. అమ్మా, మీరు ఇంకా నిద్రపోలేదా? నిద్ర ఎలా పడుతుంది నాయన? నీ వంటి ప్రయోజకుణ్ణి కన్న తల్లికి కట్టుకున్న భార్యకి నిశ్చింతతో నిద్రించే అదృష్టం కూడానా? అమ్మ అమ్మ మీద అభిమానం అక్కర్లేదు. అన్యం పుణ్యం తెలియని ఆ అమాయకురాలు నీ భార్య ఏం చేసింది? ఆమెను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? ఇంత రాత్రి అయింది, ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడవే. ఏదో అత్యవసరమైన రాతకార్యం మీద వెళ్ళానమ్మా. నాకు తెలుసు ఆ రాతకార్యం ఏమిటో. నాయన, ఇంకా నీకు ఈ వెకిలి చేష్టలు పోలేదా? నిన్ను కట్టుకున్న భార్య నీ కోసం ఇక్కడ నిద్ర లేకుండా అలమటిస్తుంటే అక్కడెక్కడో నువ్వు ఎవరితోనో. ఏ కోపం వచ్చిందా? ఇన్నాళ్ళు నువ్వు ఎలా ప్రవర్తించినా నిన్నేమీ అనలేదు. ఈనాడు నువ్వు గండికోట ప్రభువువి. నీ మీద, నీ ప్రవర్తన మీద రాజ్య సంక్షేమం ఆధారపడి ఉంది. నీతి తప్పి ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించడానికి ఇక మీద వీలు లేదు. అమ్మా, దైవ సాక్షిగా చెప్తున్నా, నేనెన్నడూ నీతి తప్పి ప్రవర్తించలేదమ్మా. నాయన, లలిత నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తోంది. నిన్నే నమ్ముకుని నువ్వే సర్వస్వం అని కన్నవారిని వదిలి మన ఇంటికి కోడలుగా వచ్చింది. ఆ ఇల్లాన్ని ఎందుకు ఇలా నిరాదరణ చేస్తున్నావు? నవ్వుతూ ఆనందంగా ఉండవలసిన ఆమె లేత జీవితాన్ని ఎందుకు ఇలా నరకప్రాయం చేస్తున్నావు? ఆమెలో ఏం లోపం ఉందని, లలిత ఏం పాపం చేసిందని, ఏం తప్పు చేసిందని? అమ్మా, నీ పాదాలకి చెప్తున్నానమ్మా. నీ కోడలు మహాపతివ్రత, అతి ఉత్తమురా. ఆమెస్తే నాకెంతో గౌరవం. అమ్మా, నీకు తెలియదమ్మా ఆమె గురించి నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలియదమ్మా. నాయనా, నీ ప్రవర్తన, నీ మాటలు నాకేమీ అర్థం కావటం లేదు. అర్థమవుతుందమ్మా, అర్థమవుతుంది. కానీ సమయం రావాలి. మిమ్మల్ని అమ్మాయిని నేనే కాదు, ఈ లోకమంతా నోరారా పిలవచ్చు, మీ పాదాలు తాకి ధరించవచ్చు. మీ యొక్క కొడుకుకే కాదమ్మా, మీ ప్రజలందరికీ మీరు మాత్రం అవుతుంది. కానీ భార్య ఎలా కాదమ్మా, కట్టుకున్న భర్త ఒక్కరికే తాను భార్య. ఆ సత్యం తెలిసి కూడా లలితను నువ్వు అంటరాని దానిలా చూస్తావా? తప్పు కాదు. రా, మీ ఇద్దరి మధ్య ఆవరించిన అగాధం ఈనాటితో కూడిపోవాలి. రా. అంత ఘోరం చేయకండి అమ్మా, అంత ఘోరం చేయకండి. ఏమిటి ఘోరమా? భార్యాభర్తలిద్దరినీ కలపటం ఘోరమా? నాయనా, నా దగ్గర ఏదో దాస్తున్నావు. చెప్పు, ఏమిటా రహస్యం? నాతో చెప్పు.